స్పీకర్ గడ్డం ప్రసాద్ ని కలిశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఈ నెల 23వ తేదీలోపు ఫిరాయింపు ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నిన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి, దానం నాగేందర్లకు నోటీసులు ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. దీంతో ఇవాళే స్పీకర్ గడ్డం ప్రసాద్ ని కలిశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. నోటీసులపై వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని స్పీకర్ ని కడియం కోరారు. మరోవైపు ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం ఇంకా ఢిల్లీలోనే ఉండటంతో ఆయన స్పీకర్ ని కలవలేదు. 1-2 రోజుల్లో దానం నాగేందర్ కూడా స్పీకర్ ని కలిసే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధిష్టాన పెద్దల్ని కలిసేందుకు నిన్న ఢిల్లీ వెళ్లిన దానం నాగేందర్ అధిష్టాన పెద్దల నుంచి క్లారిటీ రాగానే స్పీకర్ ని కలవనున్నారు. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఫిరాయింపు ఎపిసోడ్కి సంబంధించి ఎమ్మెల్యేల విషయంలో రోజుకు ఒక ట్విస్ట్ చోటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు దీనికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి విషయంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను ఇప్పటికే సుప్రీంకోర్టు పదే ఆదేశిస్తున్న పరిస్థితి ఉంది. రెండోసారి కూడా ఆదేశించిన నేపథ్యంలో కూడా వారిపైన ఖచ్చితమైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి అందులో భాగంగానే ఇప్పటికే వారికి అందరూ కూడా ఎవరెవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా స్పీకర్ గతంలో నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఆ 10 మందిలో 8 మంది మాత్రమే రియాక్ట్ అవ్వడంతో వారు 8 మంది మాత్రమే అఫిడవిట్లు ఇచ్చారు. ఆ 8 మందికి సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ కానీ ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ వీటన్నిటి కూడా కంప్లీట్ చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా 8 మంది కంప్లీట్ అయిన నేపథ్యంలో ఈ ఇద్దరికి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే అఫిడవిట్లకు ముందు నుంచి కూడా స్పందించలేదు, నోటీసులకు స్పందించలేదు, ఆ ఇద్దరికి సంబంధించి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కానీ అదేవిధంగా స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వీరిద్దరు మొదటి నుంచి కూడా నోటీసులకు స్పందించలేదు. అయితే ఈ నేపథ్యంలో మరోసారి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఇద్దరికి సంబంధించిన పైన కూడా మరోసారి కూడా నిన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇద్దరికి నోటీసులు జారీ చేయడం జరిగింది. నిన్న నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు కడియం శ్రీహరి ఈరోజు అసెంబ్లీకి వెళ్ళి గడ్డం ప్రసాద్ కుమార్ ఆయన ఛాంబర్లో కలవడం జరిగింది. ప్రత్యేకంగా నోటీసులకు సంబంధించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. అయితే ఇచ్చిన నోటీసులకు సంబంధించి వాటికి అఫిడవిట్లు ఇవ్వడం కానీ దానికి స్పందించేందుకు తనకు కాస్త సమయం కావాలంటూ కూడా కోరిన పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి స్పీకరు 23 వరకు మాత్రమే డెడ్ లైన్ ఇచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు కేవలం 4 వారాలు మాత్రమే గడువిచ్చిన పరిస్థితి ఉంది. 4 వారాల్లో ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఒకవైపు సుప్రీంకోర్టు ఫర్దర్గా రెగ్యులర్గా ఫాలోఅప్ ఉన్న నేపథ్యంలో దీన్ని ఏదో ఒక నిర్ణయం తీసుకునేందుకు కూడా స్పీకర్ వేగవంతం విచారణ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కేవలం 23 వరకు మాత్రమే డెడ్ లైన్ విధించడంతో కడియం శ్రీహరి తనకు కాస్త గడువు కావాలంటూ కూడా స్పీకర్ను కోరడం జరిగింది. అయితే స్పీకర్ దీనికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు దానం నాగేందర్ కూడా దీనికి సంబంధించి కూడా అధిష్టాన పెద్దలను కలిసేందుకు కూడా నిన్న ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. నిన్న అధిష్టాన పెద్దలు ఇక్కడ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ముఖ్యమైన నేతలు కేసీ వేణుగోపాల్ కానీ ఛాన్స్ ఉంటే రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి ఆలోచనలో భాగంగా నిన్న ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒకవైపు ఈ అనర్హత వేటుకు సంబంధించి సుప్రీంకోర్టు ఫర్దర్గా రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడం కానీ స్పీకర్ నోటీసులు ఇవన్నీ ఇస్తున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా దానం నాగేందర్ పార్టీ అధిష్టాన పెద్దలతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అయితే దానం నాగేందర్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం అయితే జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద దానం నాగేందర్ పోటీ చేశారు. కాబట్టి ఈ ఎపిసోడ్కి సంబంధించి అనర్హత వేటుకు సంబంధించిన అంశంలో దానం నాగేందర్ విషయంలో కాస్త సీరియస్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అయితే దీనికి సంబంధించి కూడా దానం నాగేందర్ రాజీనామా చేయాలని చెప్పేసి గత కొంతకాలంగా భావిస్తున్నారు. అయితే ఈ రాజీనామాకు సంబంధించి కూడా పార్టీ అధిష్టానం నుంచి ఒక క్లియరెన్స్ తీసుకున్న తర్వాతనే రాజీనామా చేయాలనే ఒక ఆలోచనలో భాగంగా నిన్న ఢిల్లీ వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. పార్టీ అధిష్టానానికి సంబంధించి ఖర్గే కానీ కేసీ వేణుగోపాల్ కానీ ఇట్లా ముఖ్యమైన నేతల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత వారితో మాట్లాడి వచ్చిన తర్వాత స్పీకర్ ని కలిసే అవకాశాలు ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. థాంక్యూ ప్రతాప్.